తెలంగాణలో ప్రభుత్వాలు మారినా ఆర్టీసీ రూల్స్ మేరకే ఛార్జీల పెంపు జరుగుతుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఆర్టీసీ బస్సులు అధిక ఛార్జీలు అంటూ సాగుతున్న ప్రచారాన్ని సజ్జనార్ ఖండించారు. ప్రయాణికుల సదుపాయం కోసమే ఎక్కువ సంఖ్యలో బస్సు సర్వీసులను ఏర్పాటు చేశామంటున్న ఎండీ సజ్జనార్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. ఈ ప్రత్యేక బస్సులలో అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నారంటే ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఈ విమర్శలకు సంబంధించి ప్రస్తుతం మనతో పాటు క్లారిటీ ఇవ్వడానికి తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సార్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, అసలు తెలంగాణలో ఎన్ని ప్రత్యేక బస్సులు వేశారు, ఇంకా ఏమి ఏర్పాట్లు చేశారు సార్ ప్రయాణికుల కోసం? ఈసారి కూడా ప్రతిసారి ఏర్పాటు చేసినట్లు స్పెషల్ బస్సెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 7,754 బస్సెస్, ఆల్మోస్ట్ 1000 బస్సెస్ని మనం ఎక్కువ పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా మా బస్సులో ప్రయాణించాలని చెప్పి కోరుతున్నాను. మీరు అన్నట్లు మనం ఏదో ఈసారి కనుక్కున్నట్లు మనం ఏదో పండుగ టైంలో మన 50% ఛార్జెస్ వేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అది నిజం కాదు, అది అబద్ధము. ఈ సంస్థ పైన బురద చెల్లే ఒక ప్రయత్నం అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఈ జియో కూడా మనము దాదాపు 2003లో రావడం జరిగింది. అంటే జియో నంబర్ 16 అని చెప్పి. ఇప్పుడు చాలా ప్రభుత్వం మారిపోయినావు, ఏ ప్రభుత్వం ఉన్నా ఈ సంస్థ చేస్తుంది. ఎందుకంటే పోయే ముందు ఇక్కడ నుంచి వాళ్ళ సొంత ఊరికి వెళ్ళినప్పుడు, గ్రామాలకు వెళ్ళినప్పుడు మా బస్సెస్ ఫుల్ పోవడం జరుగుతుంది. వాపస్ వచ్చే ముందు ఖాళీగా వస్తావు. అప్పుడున్న ప్రభుత్వము, అప్పుడున్న ఆఫీసర్స్ ఆలోచించి లేదు వాళ్ళు వచ్చే ఖాళీగా వస్తున్నారు, వాళ్ళు కనీసం డీజిల్ ఖర్చు కావచ్చు, డ్రైవర్స్ కండక్టర్స్ ఖర్చు కావచ్చు, మెయింటెనెన్స్ ఖర్చు కావచ్చు, అది వాళ్ళకు మిగలాలే, లేదంటే వాళ్ళు నష్టపోతారని చెప్పి చాలా ఆలోచించి ఆ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. సో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ఇదేదో కొత్తగా ఇన్వెంట్ చేసింది కాదు. ఈ 22 సంవత్సరం కూడా సంస్థ మన ప్రజలందరూ కూడా మనకు ఆదరించారు. ఈసారి కూడా ఆదరించాలని చెప్పి నేను కోరుతున్నాను. ముఖ్యంగా అంటే ఇప్పుడు ప్రకటించిన 7,000 పైగా బస్సులలో ఈ ప్రత్యేక ఛార్జీలు అమలు ఉంటాయి. కేవలం కొన్ని బస్సులలోనే ప్రత్యేక ఛార్జీలు అనేవి ఉంటాయి. రెగ్యులర్ సర్వీస్ బస్సెస్లో ఉండదు. ఓన్లీ స్పెషల్ బస్సెస్ ఏమేమి మనము పెడతానో దానికి మాత్రమే ఉంటుంది. దానికి బోర్డు పెడుతున్నాం, దానికి పోస్టర్ పెట్టేసి వాళ్ళందరూ కూడా ప్రజలకు తెలియపరచడం జరుగుతుంది. సాధారణంగా తెలంగాణలో ఉన్న బస్సులే 9,000 పైగా బస్సులు ఉంటాయి. అందులో అంటే రెగ్యులర్గా నడిచే బస్సు రూట్లోనే ప్రత్యేక బస్సులను వేస్తున్నారు, దానికి ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు అనేది కూడా ప్రయాణికుల నుంచి ఒకటి ఉంది సార్. అంటే 7,754 బస్సెస్లో కొన్ని స్పెషల్ బస్సెస్ ఉన్నా, కొన్ని రెగ్యులర్ బస్సెస్ చేసే మనము అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ పరిస్థితి పట్టి మనము అక్కడ స్పెషల్ బస్సెస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 9,000 బస్సెస్ కూడా వాళ్ళు కొన్ని సిటీలో తిరుగుతున్నాం, కొన్ని ఊరికి వెళ్తున్నాం. ఇక్కడి నుంచి పోయే బస్సెస్ ఏమున్నావు కదా, హైదరాబాద్ నుంచి పోయే బస్సెస్, స్పెషల్ బస్సెస్, అవి దానికి మాత్రమే మనము ఈ ఎక్స్ట్రా ఛార్జ్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. గత ఏడాది దసరా పండుగ లేదా ఇంతకు ముందు పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకుని అంటే ఏ రూట్లో ఇంకా బస్సులు పెంచాల్సిన అవసరం ఉంది, అలాంటి ఏదైనా అనాలిసిస్ జరిగిందా సార్? ఈసారి ఆ రూట్లలో ప్రయాణికుల రద్దీ సంఖ్య, బస్సులను ఏమైనా ఇంక్రీజ్ చేయడం అట్లాంటివి జరిగింది? ప్రజలకి అన్ని చోట్ల కూడా పెరుగుతుంది. ప్లస్ దాని తోడుగా మహాలక్ష్మి స్కీమ్ రావడంతో డెఫినెట్లీ ప్రజలందరూ కూడా వాళ్ళు సొంత ఊరికి వెళ్తున్నారు. సో దానికి ఎందుకంటే మనకి అంతా డాటా డ్రివన్, లాస్ట్ ఇయర్ ఎంతమంది వెళ్ళారు, ఈసారి ఎంత వెళ్తారు అనేది మనం అందాజ్ చేసి మనం ఈ ఒక ఫెసిలిటీని క్రియేట్ చేయడం జరిగింది. కంపేర్ టు ప్రైవేట్ ట్రావెల్స్తో పోల్చుకుంటే, కూకట్పల్లి నుంచి ఇక్కడ నుంచి ఎక్కువగా మనకి వెళ్తుంటారు ఆంధ్రప్రదేశ్కి, అక్కడికి కంపేర్ టు ప్రైవేట్ ట్రావెల్స్తో పోల్చుకుంటే ఆర్టీసీలో పెరిగిన ఛార్జీలు ఎంత మేర ఉంటాయి సార్ రెండింటితో పోల్చినప్పుడు? చాలా తక్కువ. మీరు వాళ్ళు చూస్తే 3 to 4 టైమ్స్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఊరికి వెళ్ళాలంటే దాదాపు 4,000 కలెక్ట్ చేస్తున్నారు, 3 to 4,000 అన్నారు. మన దగ్గర 50%, అది కూడా కొన్ని బస్సెస్కే. వాళ్ళకు రెగ్యులర్ సర్వీస్లో ఉన్న బస్సెస్ కూడా పెంచుతున్నారు, మనం అది చేస్తలేదు. ఓన్లీ స్పెషల్ బస్సెస్, స్పెషల్ బోర్డు ఉన్న బస్సెస్ మాత్రమే పెంచడం జరుగుతుంది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు ఇప్పుడు డ్రైవర్స్ వీళ్ళకి కొరత ఉందనేది కూడా నడుస్తుంది. మరి ఇలాంటి టైంలో ఆ డ్రైవర్లని వాటిని సర్దుబాటు చేయడం ఎలా చేశారు సార్? అంటే దాదాపు 1,200 మంది అవుట్ సోర్సింగ్ డ్రైవర్స్ తీసుకోవడం జరిగింది, 1000 పైన కండక్టర్స్ తీసుకోవడం జరిగింది. దాని తోడుగా మనము రిక్రూట్మెంట్ కూడా మనము ఆదేశం ఇవ్వడం జరిగింది. డెఫినెట్లీ ఈ ఒక కొత్త ఫెసిలిటీ రావడంతో ఇప్పుడు ఉన్న డ్రైవర్స్ పైన పని భారం తగ్గింది. సో డెఫినెట్లీ దీనివల్ల కూడా మనం ఎక్స్ట్రా బస్సు రన్ చేయడానికి అవకాశం ఉంది. ప్రయాణికులే నేరుగా అంటే ఆర్టీసీని సంప్రదించడం, అంటే ఈ రూట్లో బస్సులు తక్కువగా ఉన్నాయి కావాలి అని అడగడానికి ఏదైనా అవకాశం ఉంటుందా సార్? అట్లాంటి హెల్ప్ లైన్ నెంబర్స్ మన కాల్ సెంటర్ ఉంది, దాన్ని కూడా చేయవచ్చు. ట్విట్టర్లో కూడా వాళ్ళు చేస్తున్నారు, ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు, చాలా కాల్స్ వస్తుంది. దానికి తగ్గట్టుగా మనం చేస్తున్నాం. మన ఆఫీసెస్ కూడా ఈ ఒక 10 daysలో 24/7 అక్కడ ఉండి ఒక్క చివరి ప్రయాణికులు కూడా వాళ్ళు సొంత ఊరు వెళ్ళేదాకా కూడా మనం ఈ స్పెషల్ అరేంజ్మెంట్స్ నడుస్తుంది. హాలిడేస్ కోసం వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి వస్తుంటారు, అలాంటి టైంలో అక్కడ దానికి అనుగుణంగా ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి సార్? అదే మనం ఇప్పుడు ఇది October 1st దాకా మనకు ఈ ఒక ఫెసిలిటీ నడుస్తుంటుంది. తర్వాత మనకు ఎందుకు పోయిన వాళ్ళందరూ కూడా ఈ 10 days ఎంతమంది పోయినారనేది డాటా ఉంటుంది, ఏ ఊరికి వెళ్ళారనేది కూడా డాటా ఉంటుంది. దాని తగ్గట్టు కూడా మనము 5th, 6th రిటర్న్ జర్నీ పెట్టుకోవడం జరిగింది. అవసరమైతే హైదరాబాద్ నుంచి కూడా స్పెషల్ బస్సెస్ పంపించి ఇక్కడ నుంచి ఖాళీపోతావు, సో అక్కడి నుంచి కూడా ప్రజలు తీసుకునే ఒక వ్యవస్థ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ప్రయాణికుల ఆదరణ మాత్రం ఆర్టీసీకి ఏమాత్రం తగ్గడం లేదు. అంటే ఈసారి దసరా పండుగ సందర్భంగా ఎంత రెవెన్యూ వస్తుందని ఆశిస్తున్నారు సార్ మీరు?
అంటే లాస్ట్ టైం ఒక 3 crores ప్రయాణికులు మా బస్సులో ప్రయాణించారు చెప్పి మనము క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఈసారి కూడా ఇంకా ఎక్కువ ప్రయాణం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే మొన్ననే సాటర్డే ఒక రోజు మనం ఫస్ట్ డే ఆఫ్ ఫెస్టివల్ ఆల్మోస్ట్ ఇది అమావాస్య కంటే ముందు. సో ఆల్మోస్ట్ మనం 400 లాస్ట్ ఇయర్ ప్రయాణం చేస్తే ఈసారి 600 బస్సెస్ స్పెషల్ బస్సెస్ నడపడం జరిగింది. దాని తగ్గట్టుకు మీరు కూడా ఆలోచించవచ్చు ఎంతమంది ప్రజలను మనం ఆదరిస్తున్నారని చెప్పి. సో డెఫినెట్లీ ఈ సంస్థను దశాబ్దాల నుంచి ఆదరిస్తూ వస్తున్నారు ప్రజలు. ఈసారి కూడా మా బస్సులో మీ సొంత ఊరికి గ్రామానికి జిల్లాకి పోవాలంటే సురక్షితంగా సంతోషంగా సుభద్రంగా మా బస్సులో ప్రయాణించాలని చెప్పి ప్రజలందరూ కూడా మీ తరఫు నుంచి కోరుతున్నాను. ఫైనల్గా ప్రైవేట్ ట్రావెల్స్లో తక్కువ ఉంటాయి, 50% ఆర్టీసీలో పెరిగాయి అని ఒక ఆందోళన ప్రజల్లో ఉంది. వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? అంటే పెరిగిన ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి అనుకుని ఆందోళన ఉంటారు. ఆందోళన లేదు, మీరందరూ కూడా క్రియేట్ చేసిన ఆందోళన 22 సంవత్సరాల నుంచి క్రియేట్ కాన ఒక వాయిస్ ఇప్పుడు క్రియేట్ అయిందంటే థ్యాంక్స్ టు సోషల్ మీడియా, థ్యాంక్స్ టు మీరు కొంతమంది చెప్పడంతో అయింది. కానీ అదర్వైజ్ ప్రజలు ఎవరు కూడా తెలుసు, ప్రజలు ఎప్పుడు కూడా మా బస్సులో ప్రయాణించేప్పుడు కూడా వాళ్ళకి తెలుసు ఈ 50% ఎక్స్ట్రా ఉంటాయి. స్పెషల్ బస్సు రాత్రి 12, 1, 2 అయినా మన బస్సెస్ పోతూ ఉంటావు, ఖాళీగా వస్తుంటారు, వాళ్ళు కూడా చూస్తూనే ఉంటారు. రైట్, ఇది ప్రయాణికులను క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చడమే ఆర్టీసీ ప్రధాన లక్ష్యం. అదేవిధంగా పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 7,000 పైగా ఆర్టీసీ బస్సులను వేశాము. అదేవిధంగా ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు ఫీల్డ్ లెవెల్లో ఆర్టీసీ అధికారులు పరిశీలిస్తుంటారు. వారు కూడా ఫీల్డ్ లెవెల్లోనే ఉంటారు. అదేవిధంగా ఈ పండుగని, బతుకమ్మ తెలంగాణ పండుగని ప్రజలందరూ కూడా క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేరుకొని వారి సొంత ఇంటి దగ్గర క్షేమంగా జరుపుకోవాలని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచిస్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర న్యూస్.